ప్రార్థన జవాబిచ్చే దేవుడు ప్రభా, అంత అడుగుడు ఇవ్వబడినాను ప్రభా. అనేక విషయాలు అడుగుతున్నారు తండ్రి, వాటి జవాబు ఇచ్చే దేవుడు ప్రభా. మరి అదేవిధంగా అడుగు వాటికంటే ఊహించు వాటికంటేను అత్యధికంగా ఇచ్చే శక్తి గల దేవుడు అని నమ్మక విశ్వాసముతో ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో మరొకసారి ఈ ఆలింపు సంఘాన్ని ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని బట్టి నీకు వందల స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామాన్ని హెచ్చిస్తూ నీకే మయంపరుస్తూ మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తును అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. సాక్ష్యాలు చెప్తారు, మీతో తల్లి మంచి మాటలు చేర్చుకున్నందుకు వందనాలు, నడిపించినందుకు దేవుడికి వేలాది స్తోత్రాలు. ఇప్పుడు ఎలా అయితే అందరూ పాట పాడారో మేము కూడా పాటలు పాడాలి అని ఆశపడి ఉన్నాము. వచ్చిన పాటలు అందరూ కూడా కలిసి మాతో పాడండి. అందరినీ చూసుకునే పెరిగినటువంటి వారు ఎంతో ప్రార్థనా పరంగా మా సంఘం అంతా కూడా ఉండి మమ్మల్ని నడిపిస్తుంది. అందరిని బట్టి ఎంతగానో మరి మాకు ఈ అవకాశం రావడం కూడా నిజంగా అంకుల్కి తలంపు వచ్చినప్పుడు మేము మా బ్రాంచ్ చర్చెస్కి వెళ్తున్నప్పుడు కానీ నిజంగా ఎంత కష్టంగా ఉన్నప్పటికీ మీరు దేవుని పట్ల ఉన్న మీ విశ్వాసాన్ని బట్టి నమ్మకాన్ని బట్టి ఏ రీతిగా చేస్తున్నారో దీని నుంచి మేము నేర్చుకుంటున్నాం కూడా. ఇన్ఫ్యాక్ట్ చాలా నేర్చుకొని మేము అదే రీతిగా మా జీవితాల్లో కూడా మేము అప్లై చేసుకుంటున్నాము. అందరిని బట్టి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం దేవుడిపై ఆధారపడి ఆయనపై మన ఆలోచనలను స్థిరపరిచి ఉన్నప్పుడు మార్గాలను వేసేవాడు ఆ దేవుడే. అవుట్ రీచ్ నిమిత్తమై మేమందరం కూడా ఇలా వస్తున్న సమయంలో యవనస్తులుగా మేమందరం కూడా ఆయన నామంలో ఉండి ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఇతరులకు ఈ వాక్యాన్ని చాటి చెప్పి మీతో ఇలా కలిసి ఉండడం దేవుడు కలుగజేసిన ఒక గొప్ప బహుమానం. అదే రీతిగా మమ్మల్ని దేవుడు వాడుకుంటున్న రీతిని బట్టి వందనాలు. నేను ఈ సాక్ష్యం ద్వారా మీకు తెలియజేయాల్సిన ఏంటనగా, దేవుడిపై మనం ఆధారపడి మనము ఒకవేళ బలహీనంగా ఉన్నా ఎలాంటి నష్టాలతో కష్టాలతో వెళ్ళినప్పటికీ కేవలం ఆయన తట్టు తిరిగినప్పుడు నెమ్మది కలుగజేసేది ఆ దేవుడే. ఉండడానికి ఫ్యాన్లు ఉన్నాయి, కూలర్లు పెట్టుకుంటారు, లైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇట్లాంటి చోట సంఘం అట్లాంటి చోట చేయడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. ఎందుకంటే అన్ని దేవుడు ఉప వల్ల అన్ని దొరికినాయి. కానీ ఇక్కడైతే ఏంటంటే ఇంత ఇబ్బందుల్లో కూడా చూస్తుంటే సంఘం వెళ్ళినప్పుడు మేము చూస్తున్నాం. లాస్ట్ టైం ఒకసారి పోయినప్పుడు ఔషాపూర్ అనే సంఘంలో మీరు షామ్యానా వేస్తున్నారు, వాళ్ళైతే తాటాకులతో వేస్తున్నారు షెడ్. దానిపై నుంచి 2-3 పాములు కూడా కనబడ్డాయి మాకు. సో అంత పరిస్థితుల్లో కూడా మేము అంటే వాళ్ళు నమ్మకంగా దేవుణ్ణి ఆరాధిస్తున్న విధానాన్ని చూస్తున్నప్పుడు అప్పుడు అనిపించింది నిజంగా నిజమైన మహిమా స్తుతి యాక్చువల్గా ఇక్కడ జరుగుతుంది.